జూబ్లీహిల్స్‌లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి గదా! ఇప్పుడు మరి అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారిని, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా అభ్యర్థిని డిసైడ్ చేయలేదు. మరి ఇటు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నవీన్ యాదవ్ అన్న గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి. అవును. ఎందుకని? ఎందుకంటే ఆయన కొంచెం ప్రజలకి హెల్ప్ చేస్తాడు మనిషి. హ్మ్. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఎప్పుడు ఏది కూడా జరగలేదు. హ్మ్. నవీన్ యాదవే రావాలని కోరుకుంటున్నాం మేమైతే. హ్మ్. అది. అంటే అభివృద్ధి దిశగా చూసుకుంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ గారి అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? ఏం బాలేదు. అసలు ఆయన మనిషి కూడా తెలీదు ఇక్కడోళ్ళకి. గోపీనాథ్ అంటే ఎవరో కూడా తెలీదు అసలు. బస్తీ ఏరియాలో తెలవదండి. తెలీదు. అసలు తెలీదు కూడా. ఏదన్నా ప్రాబ్లం ఉంది అని చెప్తే అసలు ఆయన రెస్పాన్స్ కూడా ఇవ్వడు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా కానీ నవీన్ అన్నకి ఏదన్నా హెల్ప్ కావాలంటే ఇమీడియట్లీ చేస్తాడు. ఆయన రాకపోయినా ఎవరికన్నా చెప్పి హెల్ప్ చేపిస్తాడు కానీ ఆ విధంగా అయితే చాలా మందికి గరీబోళ్ళు అయితే ఎవరు ఉన్నారో చాలా మట్టికి హెల్ప్ చేసిన మనిషి అయితే ఆయననే. ఈయన 3 సార్లు గెలిచాడే 3 సార్లు కూడా ఏది చెయ్యలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఇక్కడ బై ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా! మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. వాళ్ళ వైఫ్ మాగంటి సునీత గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా వ్యక్తిని చెప్పలేరు ఎవరు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ప్రెజెంట్ అయితే ఉన్న కండిషన్‌లో బీఆర్ఎస్ వస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. సునీత గారు మాగంటి అంతే. అంతే. ఏ విధంగా అంటారు? ఏ విధంగానే ఏం లేదు. ఉన్న సిచ్యువేషన్ చూస్తే, ఇప్పుడున్న స్టేట్ సిచ్యువేషన్ చూస్తే ఇదే బెస్ట్. ఇప్పుడు ప్రెజెంట్ పాలిటిక్స్‌లో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది. లేదని చెప్పట్లేదు. కానీ దానివల్ల యూజ్ అయితే ఏం కనిపించట్లేదు. బెటర్ బీఆర్ఎస్ గవర్నమెంట్. జూబ్లీహిల్స్ ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్‌లో ఇటు మాగంటి సునీత గారు గెలిచే అవకాశం ఉందంటారు? లేకుంటే కాంగ్రెస్ నుంచి క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉందంటారు? మినిమం కాంగ్రెస్ నుంచి గెలుస్తారనుకుంటున్నాను నేను. ఎందుకని? ఎందుకంటే కొంచెం మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి గారు కొంచెం పనులు బాగా చేస్తున్నారు. అందువల్ల గెలుస్తారనుకుంటున్నాను నేను. అవును. మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారి వర్క్ ఎలా ఉందంటారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు? బాగానే ఉంటుంది. ఎవరైనా బాగానే చేస్తున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు బాగానే చేస్తారు. అది ఎవరు ఎమ్మెల్యే ఎవరు అధికారం ఉంటే వాళ్ళు బాగానే చేస్తారు. వాళ్ళైనా కానీ వీళ్ళైనా కానీ. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో రాబోయే ఎలక్షన్స్‌లలో ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? ఇటు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారు? టీఆర్ఎస్ గెలిచేదే ఉంది. ఎందుకంటే ఈయన పింఛన్లు వేస్తలేడు. ఈ నెల ఒక్క నెల తప్పించి 2 నెలలకు ఒకసారి వేస్తుండు. ఏమి ఖాళీ బస్సులు తప్పించి ఇంకేమి లేవు. ఆ బస్సులు కూడా పెద్ద వేజర్లకు పెడితే బాగా, అందరికి పెట్టి వేస్ట్. ఎందుకంటే కొట్టుకొని వస్తున్నారు బస్సులలో. ఇంకా ఏదైనా మంచి పనులు చేస్తే బస్సులో రోడ్లు చేయడం కానీ ఏదైనా వేరేది కానీ చేస్తే బాగా. ఈయన వచ్చినాక అయితే మాకేమైతలేవు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు గెలిస్తే మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా? అభివృద్ధి మాకు కూడా మంచిగానే పింఛన్లు బాగానే వచ్చినాయి. మాకు అన్ని వచ్చినాయి. ఇప్పుడు ఏమొస్తలు ఆ బస్సులు ఒక్కటే ఫ్రీ పెట్టిండు, ఇంకేం లేవు. ఇప్పుడు జూబ్లీహిల్స్ రాబోయే బై ఎలక్షన్స్‌లో ఇటు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారా? ఇటు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు గెలిచే అవకాశం ఉందంటారా? నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకని? కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా నవీన్ యాదవ్ గెలుస్తారు. ఇండిపెండెంట్ గా నిలబట నవీన్ యాదవ్ గెలుస్తారు. రీజన్ కోసం అడుగుతున్నాను. రీజన్ ఏంటంటే ఈడ పబ్లిక్ లా ఇక్కడ బస్సులా చూసేది నవీన్ యాదవ్. మాగంటి గోపీనాథ్ ఇప్పటిదాకా చూసింది అంటే ఖాళీ 40% వాళ్ళకే. ఇక్కడ చూసింది నవీన్ యాదవ్ అందరికి. ఆయన వస్తేనే మంచిది. ఆయన వస్తే చాలా మందికి చాలా మంచిది. జూబ్లీహిల్స్‌లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్‌లో ఇటు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారా? అటు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారా? టీఆర్ఎస్. బీఆర్ఎస్. ఎందుకని? ఎందుకంటే ఆయన అప్పుడు మంచిగా చేసింది కాబట్టి అట్లా అని. వాళ్ళ భార్య రావాలని కోరుకుంటున్నాం అంతే. మాగంటి సునీత గారు గెలవాలని మీ ఆశ. ఆశ. ఆయనైతే మంచిగా చేసింది మాకు. అందుకే ఆయన గురించి ఆయన ఇయ్యకపోని మాకు ఆయననే గెలవాలని ఉంది అంతే. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ రాబోయే బై ఎలక్షన్స్‌లో ఇటు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారా? అటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే ఆయన కొన్ని మంచి పనులు చేస్తుండు. అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, అవి ఏమి రాలేదు. ఇక్కడ ఏవేవో స్కీములు అన్నారు, ఏవి రాలే. అందుకే కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను. మరి ఇక్కడి నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో రాబోయే బై ఎలక్షన్స్‌లో ఇటు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారా? ఎక్కువ శాతం అయితే బీఆర్ఎస్. బీఆర్ఎస్ నుంచి మాదంటే సునీత. సునీత గారు. ఎందుకని? ఎందుకంటే అన్న ఉన్నప్పుడు అన్ని ఫ్రెండ్స్ బట్టి బాగా చేసిండు, లేనలకు బాగా చూసిండు, అన్నీ చేసిండు. అట్లని మాకు మాదంటే సునీత రావాలని. మాగంటి గోపీనాథ్ గారు కూడా 3 సార్లు గెలిచారు కదా!
3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి 3 సార్లు మంచి అభివృద్ధి జరిగిందంటారా? చేసిండు. మా బస్సు అయితే చాలా చేసిండు. మంచి అభివృద్ధి జరిగింది. మా బస్సు అయితే మా గల్లీకి మాత్రం చేయలేరు. అంటే ఆయన చేయకపోవడం కారణం అంటే ఆయన తప్పు కాదు, ఆయన ఎంట ఉండే ప్రజలది. ఆయన ఆయన ఈ గల్లీకి రానిచ్చే వాళ్ళు గారు ఆయనని. ఆయన ఎక్కువ తెలియదు. ఆయన ఏమంటే ఎవరు చెప్తే వాళ్ళ పనులే చేస్తారు కదా. ఇక్కడ ఈసారి ఇది బాగుందంటే ఇదే చేస్తారు, అది బాగుందంటే అదే చేస్తారు. అట్లనే మా గల్లీకి మటుకు సరిగా చేయలేరు, మాకేం రాలేదు. నాకు డబల్ బెడ్రూమ్ శాంక్షన్, మా అమ్మాయికి డబల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది, అవి ఇవ్వలేరు. మాకు దళిత బంధు వచ్చింది, అది ఇవ్వలేరు. నేను కూడా టీఆర్ఎస్లో తిరిగినాను, కానీ మాకు ఇంతవరకు ఏం రాలేదు. కాకపోతే ఏంటంటే ఆయన పరిపాలన మంచిగా ఉంది, సునీత గారు గెలిస్తే మరి మంచి అభివృద్ధి జరుగుతుందని భావిస్తారా? జరగవచ్చు అనుకుంటున్నాం.